పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని కొన్ని తప్పులు. పూజ చేసే సమయంలో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వంటగదిలో వాడే పసుపును దేవుడికి ఉపయోగించకూడదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి. పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆచమనం చేయాలి. ఆచమనం కొరకు ఒక పంచపాత్రను తీసుకుని దానిలో నిండుగా నీటిని తీసుకోవాలి. అందులో ఒక తులసిదళాన్ని వేయాలి. పూజ మొదలుపెట్టే ముందుగా ఎడమ చేతితో ఉద్దరినిలో ఉన్న నీళ్లను తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఆచమనం చేయాలి. ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ప్రదక్షిణాలు చేయకూడదు. పూజకు ఉపయోగించే పువ్వులను వాసన చూడకూడదు. పగిలిపోయిన లేదా విరిగిపోయిన విగ్రహాలను మంగళవారం రోజున లేదా శుక్రవారం రోజున నిమజ్జనం చేయకూడదు. పగిలిపోయిన లేదా విరిగిపోయిన విగ్రహాలను పూజా మందిరంలో ఉంచకూడదు. ఒక దీపపు కుందేతో మరొక దీపపు కుందేను వెలిగించకూడదు. ఒక వత్తితో దీపారాధన చేయకూడదు. అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు. స్టీలు మరియు ఇనుముకు సంబంధించిన వస్తువులలో దీపారాధన చేయకూడదు. నూకలుగా ఉన్న బియ్యాన్ని అక్షింతలుగా చేసి దేవుడికి వేయకూడదు. దక్షిణ దిశగా ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు. ఈశాన్య దిక్కున మాత్రమే పూజ మందిరం ఉండాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజున పూజ మందిరాన్ని శుభ్రం చేయకూడదు. గురువారం రోజున పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు వత్తులు వేసి తర్వాత నూనె వేసి దీపారాధన చేయకూడదు. ముందుగా ప్రమిదలో నూనె వేసి తరువాత వత్తులను వేయాలి. నేలపై కూర్చుని పూజ చేయకూడదు. ఆసనం వేసుకుని పూజ చేయవలెను. పూజ ముగిసిన అనంతరం ఎవరు కూర్చుని ఉన్న ఆసనాన్ని వారే తీసి పక్కన పెట్టుకోవాలి. భర్త యొక్క ఆసనాన్ని భార్య తీయవచ్చు. ఇలా వేరే వారి యొక్క ఆసనాన్ని తీస్తే వారు చేసిన పూజాఫలం అనేది మీకు దక్కుతుంది. పూర్వీకులకు సంబంధించిన చిత్రపటాలను పూజా మందిరంలో ఉంచకూడదు. కులదేవుడి యొక్క విగ్రహాలను లేదా చిత్రపటాలను తప్పకుండా పూజ మందిరంలో ఉంచి పూజించాలి. కులదేవుడి విగ్రహాలను పూజా మందిరంలో మూలల్లో ఉంచకూడదు. పూజ చేసేటప్పుడు ఆ మంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. పూజ చేసేటప్పుడు ఎవరిని దూషించకూడదు. గట్టిగా అరవకూడదు. భగవంతుడికి నైవేద్యం వండేటప్పుడు మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడు మన నోటి నుండి తుంపరులు నైవేద్యంలో పడవచ్చు. అలా జరిగితే మహాపాపం. కనుక భగవంతుడికి నైవేద్యాన్ని వండేటప్పుడు గట్టిగా అరవడం, తుమ్మడం, దగ్గడం వంటివి చేయకూడదు. పూజ చేసేటప్పుడు వచ్చిన మంత్రాలను మాత్రమే చదవాలి. మంత్రాలను ఎప్పుడూ కూడా తప్పుగా చదవకూడదు. మీకు మంత్రాలు చదవడం రాకపోతే మీరు ఏ దేవుడని అయితే పూజిస్తున్నారో వారి యొక్క పేరును తలుచుకుంటూ పూజ చేయాలి. జుట్టు విరబోసుకుని స్త్రీలు పూజ చేయకూడదు. నుదుటన బొట్టు లేకుండా స్త్రీలు పూజ చేయకూడదు. ఆడవారు అయినా మగవారు అయినా పూజ చేసేటప్పుడు ముందుగా నుదుటిన కుంకుమ బొట్టును ధరించాలి. శివుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా విభూదిని నుదుటున